ఇటీవల కొంతమంది ఉన్నారు ఉద్యోగ రమేష్ లాంటి వాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఏంటి? దబాయించడం, డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి గౌరవానికి కోసమో, మర్యాద కోసమో, అభివృద్ధి కోసమో, లేకపోతే ఎవరికో మేలు చేద్దామని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి చూస్తున్నారు. మేము మా నేపథ్యం కావచ్చు, మాకున్న కుటుంబ రాజకీయ నేపథ్యం అన్ని రకాలుగా కూడా గౌరవంగా ఉన్నతంగానే ఉన్నాం. కానీ ఆ గౌరవ మర్యాదలో ఒక సీనియర్ రాజకీయ నాయకుల కుటుంబానికి ఉండాల్సిన ఇదేమీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. మనం ఆశించడానికి కూడా లేదు. 0%. నేను జోగి రమేష్ గారు మాట మీరు తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆయన ఈ మధ్యకాలంలో మీ మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అవి డైరెక్ట్ మీతో అనలేను. పర్లేదు. సో అంటే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు దందాలు చేస్తున్నారనో, మీరు కట్టప్పనో, లేదంటే ఇంకా వేరే వేరే పదాలు కూడా లేదండి. కట్టప్ప మా ఎంపీ గారిని వాళ్ళ సాక్షి బూతు పత్రిక సాక్షి నిర్వచనం అలాంటి వ్యాఖ్యలు ఆయన అన్నప్పుడు మీరు ఇప్పుడు అన్నారు అంత గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన దగ్గర గౌరవం లేదు అని. బట్ ఇలాంటి వ్యక్తులు కూడా కమెంట్ చేస్తున్నారు. అంటే ఒక మాజీ ఆయన శాసనసభ్యులు, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా, మీతో పాటు గతంలో ఒకటే పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని అలా దూషించడం ఎలా అనిపిస్తుంది? నన్ను అంటున్నాడు, నేను బాధపడటం ఏంటి? అతను ముఖ్యమంత్రి గారిని మాట్లాడాడు, గోల్డెన్ వీడియోలు కూడా వస్తాయి. అట్లాగే లోకేష్ బాబు గారు ఉన్నాడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు వాళ్ళ మాట్లాడిన వాటిలో మనం మాట్లాడింది చాలా తక్కువ. కాబట్టి కొందరు వ్యక్తుల నుంచి మనం గౌరవ మర్యాదలు ఆశించలేము. ఇప్పుడు మనం కుక్క ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది, ఓకే, పంది ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది, దున్నపోతు ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది, ఆవు ప్రవర్తన ఒక తీరుగా ఉంటుంది. మనుషుల్లో అందరూ సభ్యత సంస్కారం ఉన్నోళ్ళు ఉంటారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సమకాలీన ఈ రాజకీయాల్లో పిదప కాలం, పిదప బుద్ధులు, పిదప